వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో పర్యటిస్తారు. పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో విజయమ్మ పాల్గొంటారు. పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించడంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు విజయమ్మ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండాను రెపరెపలాడించేందుకు విజయమ్మ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడలో జరగనున్న సమావేశానికి హాజరు కానున్నారు. సమావేశ ఏర్పాట్లను పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు ఇంద్రకరణ్ రెడ్డి, బోత్ మార్కెట్ కమిటీ చైర్మన్ తులా శ్రీనివాస్, మాజీ డీసీసీబీ చైర్మన్ రామకిషన్ రెడ్డిలు పరిశీలించారు. వైఎస్ విజయమ్మ గారు వస్తున్న సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా 10 కాన్స్టిట్యూన్సీల నుంచి కార్యకర్తలు ప్రతి గ్రామం నుంచి కనీసం 15 మంది కార్యకర్తలు రావాలని చెప్పి లక్ష్యంతో మన ఉట్టూరులో సమావేశం ఏర్పాటు చేసి అందరినీ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. వారు ఇప్పటికే అందరు కూడా వారి వారి కాన్స్టిట్యూన్సీలలో కార్యకర్తలు తీసుకురావడానికి నిమగ్నమై ఉన్నారు. పెద్ద ఎత్తున ఉత్సాహంగా కార్యకర్తలు దాదాపు చెన్నూరు కానీ, బెల్లంపల్లి కానీ, అటు మంచిర్యాల కానీ, సిర్పూర్ కాన్స్టిట్యున్సీ, ఆసిఫాబాద్ దూర ప్రాంతాల నుంచి కూడా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఉదయం హైదరాబాద్ నుండి రోడ్డు మార్గాన బయలుదేరి నిర్మల్లో కొంతసేపు విరామం తర్వాత ఇచ్చోడ చేరుకోనున్నారు. విజయమ్మ రాక సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆమెకు ఘన స్వాగతం తెలిపేందుకు కార్యకర్తలు సన్నద్దమవుతున్నారు. నియోజకవర్గం వారీగా కార్యకర్తలతో విజయమ్మ సమావేశం కానున్నారు.